ఉదయకాల ప్రార్థన. ప్రేమమయుడ, ప్రేమ స్వరూపివైన దేవ, మీకే స్తుతులనైనా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రి కాలమంతా కూడా తండ్రి మీ కృప, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు, మంచి నిద్రను మాకును మా కుటుంబానికి దయచేసినందుకు, అయ్యా మాకు కలిగిన ప్రతి వాటి చుట్టూ మీ కంచె వేసి మమ్మల్ని భద్రపరిచినందుకు, అయ్యా ఈ ఉదయకాలంలో ఈ లోకయాత్రలో మరొక రోజును అయ్యా మా అందరికీ దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. లూకా సువార్త 6:31 మనుషులు మీకలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగును మీరును వారికి చేయుడి అని తండ్రి ఈరోజు చెబుతున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రి, ఇతరులు మా ఎడల ఎలా ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నామో, ఇతరులు మా పైన కరుణ ఎలా చూపాలని మేము ఆశిస్తున్నామో, ఇతరులు మా తప్పులను ఎలా క్షమించాలని, ఎలా మమ్మల్ని అర్థం చేసుకోవాలని మేము అనుకుంటున్నామో, అదే రీతిన మేము కూడా ఇతరుల పట్ల కలిగి ఉండాలని, ఆ విధమైన ఆలోచనలే మేము చేసినట్లయితే వారు కూడా మా ఎడల అటువంటి ఆలోచనలే చేస్తారని, ఏమి విత్తుతున్నారో ఆ పంటనే కోస్తారని తండ్రి ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున మేము ఏ వ్యక్తిని కూడా అసహించుకోనకుండా, ఏ వ్యక్తిని కూడా ఇబ్బందులకు గురి చేయకుండా, ఏ వ్యక్తిని కూడా తండ్రి అకారణముగా దూషించకుండా అయా మీరు మాకు సహాయం దయచేసి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సును, క్షమించే మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఈ రోజును మాకు మీరు అనుగ్రహించారు నాయన. ఈ యొక్క విలువైన సమయాన్ని మీకే మరలా మేము అప్పగిస్తుండగా అయా మీ చిత్తానుసారంగా ఈరోజు ప్రవర్తించే హృదయం మాకు దయచేయండి. మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా మేము ఈ రోజుల ఏ నిమిషంలో కూడా తండ్రి ప్రవర్తించకుండా అయా ప్రతి నిమిషము కూడా మీ నామాన్ని ఘనపరిచే వారిగా మమ్మల్ని మీ సన్నిధిన నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున ఏ అవసరత కలిగి ఉన్నామో ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడవు నాయన. మీ వైపు చూస్తూ మీకు మొర్ర పెడుతూ ఉండంగా ప్రతి ఒక్క అవసరతను మాకు దయచేయండి నాయన. అయా ఆర్థికంగా బలపరచండి, అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి, మంచి ఆరోగ్యం ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, ఆత్మీయంగా కూడా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారు, వృద్ధులు, స్త్రీలు, యవన బిడ్డలు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఈరోజు చేస్తున్న పరిచర్యలు, వ్యాపారములు, జాబ్స్, వ్యవసాయ పనులు ప్రతి వాటిలో ప్రతి బిడ్డను నూరంతలుగా ఫలింపు చేయని నాయన. నమ్మకముగా, యథార్థముగా వారి వారి పనులలో తండ్రి వారు ముందుకు వెళ్తుండగా వారందరూ కూడా వారి పనులలో ఆశీర్వదింపబడటకు సహాయం అనుగ్రహించమని, ఏ వ్యక్తి, ఏ శక్తి కూడా వారి పనులకు ఆటంకంగా ఉండకుండా మీరే వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆయా పనుల నిమిత్తము ఆయా ప్రాంతాలు ప్రయాణించాల్సి ఉంటుండగా, ప్రయాణిస్తూ ఉండగా నాయన క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా మీ దేవదూతల రక్షణ కాపుదల మా అందరికీ దయచేయండి. అపాయాలు, ప్రమాదాలు మా దరికి చేరకుండా కాపాడండి. బిడ్డలు ఎంత క్షేమంగా అయితే వెళుతూ ఉన్నారో అదే విధంగా క్షేమంతో మరలా గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలను దీవించండి. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి నాయన. అయా మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి తండ్రి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, డెలివరీస్, రిపోర్ట్స్, ఆపరేషన్స్ కోసం వెళ్ళి ఉన్నారు నాయన. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేసి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున అపవాది చిక్కుల్లో మేము పడిపోకుండా, అవమానాల బారిన మేము పడిపోకుండా, మోసపూరితమైన చర్యల్లో పడిపోకుండా మీరే మాకు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు మీ కృప వలన జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని, సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని తండ్రి. ఈ రోజున మేమందరం కూడా కొందరికైనా రాజ్య సువార్తను ప్రకటించి పాలి భాగస్సులుగా మేము కూడా ఉండడానికి కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.